అన్నట్టు కెపాసిటీ క్యాపబిలిటీ ఉంటేనే షాప్ పెట్టాలి. చాలామంది ఏం చేస్తారు షాపులు పెడతారు. మాస్టర్లు నమ్ముకొని పెడతారు. లేకుంటే ఇంకెవరో ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి చేస్తారు. అట్లా ఎప్పుడూ ఎవరిని నమ్మొద్దు. మీకు ఓన్‌గా వర్క్ వస్తేనే చేయండి. లేకుంటే ఒకసారి గైడెన్స్ తీసుకోండి. ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకొని షాప్ పెట్టండి. కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి. చాలా దగ్గర మీరు చూసుకొని రీసెర్చ్ చేయండి. చుట్టుపక్కల అంటే లేడీస్ చాలా వరకు ఏంటంటే వర్క్ రాదు. బట్ ఒక మాస్టర్‌ని పెట్టుకొని చేస్తారు. వర్క్ అంటే లేడీస్ బాగా నమ్ముతారు. అంటే ఈ మాస్టర్ ఉన్నారు మాకు బాగుంటది. మాస్టర్ అంటే కొంతకాలం చేస్తారు. వాళ్ళకి అమౌంట్ అవసరం లేదు చేస్తారు. తర్వాత అంటే సైడ్ అయిపోతది. సమ్ అమౌంట్ కావాలి. నాకు ఇబ్బంది ఉంది. అది అని చెప్పి అంటే మీకు చాలా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే మీకు వర్క్ రాదని తెలిసిపోతుంది. మీకు ఎప్పుడైతే వర్క్ రాదు కంప్లీట్‌గా మీద అవగాహన లేదంటే మిమ్మల్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తారు. చాలా వరకు చూస్తాను. ఓకే. అది ఎవరి పర్సనల్ ఒకరు వదిలేస్తాను. బట్ అంటే ఎవరైనా సరే షాప్ పెట్టాలంటే బేసిక్ మెథడ్స్ ఏంటంటే టైలింగ్ తెలియాలి. మెథడ్స్ తెలియాలి. స్టిచింగ్ గురించి తెలియాలి. క్వాలిటీ తెలియాలి. ఓకే. ఒక టైలరింగ్ షాప్ పెట్టాలంటే బేసిక్‌గా స్టిచింగ్